వెల్కమ్ టు మెగానెన్ టీవీ. జనగణన అంటే జనాభా లెక్కలు. సాధారణంగా మనకు తెలిసిన పద్ధతి ఏంటంటే ప్రభుత్వ అధికారులు పెద్ద పెద్ద పుస్తకాలు పట్టుకొని మన ఇంటికి వస్తారు. అడిగిన వివరాల్ని రాసుకొని వెళ్తారు. కానీ మారుతున్న కాలంతో పాటు జనగణన విధానం కూడా హైటెక్ గా మారిపోయింది. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పూర్తిగా డిజిటల్ విధానంలో జనాభా లెక్కల సేకరణ జరగబోతుంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసింది. అధికారులు మీ ఇంటికి రాకముందే ప్రజలు తమ స్మార్ట్ ఫోన్ ద్వారా తమ కుటుంబ వివరాలను ఎవరికి వారే నమోదు చేసుకునే స్వీయ గణన విధానం మొదలు కాబోతుంది. అసలు మన ఫోన్లో మన వివరాలను ఎలా నమోదు చేసుకోవాలి? ప్రభుత్వం అడగబోయే ఆ 33 ప్రశ్నలేంటి? కుటుంబం అన్నదానికి ప్రభుత్వం తీసుకుంటున్న కొలమానం ఏంటి? దీనికి ఆధార్ కార్డులు, పాన్ కార్డులు అవసరమా? లెట్స్ వాచ్. ఏదైనా ఒక సంక్షేమం పథకం రూపొందించాలన్నా, మౌలిక సదుపాయాలు కల్పించాలన్నా ప్రభుత్వాల దగ్గర పక్కాగా జనాభా లెక్కలు ఉండాలి. ఒక దశాబ్ద కాలం తర్వాత ఇప్పుడు జరగబోయే జనగణన 2 దశల్లో ప్లాన్ చేశారు. అయితే ఈసారి పేపర్ వర్క్ కు స్వస్తి పలికి 100% డిజిటల్ విధానాన్ని తీసుకొస్తున్నారు. మొదటి విడతలో ఇళ్లు, కుటుంబాల వివరాలను మాత్రమే సేకరిస్తారు. దీనికోసం ఏప్రిల్ 16 నుంచి ఒక పోర్టల్ ను ఓపెన్ చేయబోతున్నారు. ఎవరైనా సరే తమ వివరాలను అందులో వాళ్లే నమోదు చేసుకోవచ్చు. ఒకవేళ అలా చేసుకోలేని వాళ్లకు మే 1 నుంచి అధికారులు ఇంటింటికి వస్తారు. ముఖ్యంగా జనాభా లెక్కలు వివరాలు ఇస్తే సంక్షేమ పథకాలను కట్ చేస్తారేమో, రేషన్ కార్డులు తీసేస్తారేమో అన్న భయాలు కొందరిలో ఉంటాయి. కానీ అవన్నీ పచ్చి అపోహలు మాత్రమే. ఈ వివరాలను దర్యాప్తు సంస్థలకు గాని, కోర్టులకు గాని ఇవ్వరు. ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు మొదటి విడత కింద కుటుంబాల వివరాల నమోదు జరుగుతుంది. ప్రజలు ఎవరైనా సరే se.census.gov.in అనే పోర్టల్లోకి వెళ్లి వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఇంట్లో ఎవరో ఒకరి మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అవ్వాలి, లేదా QR కోడ్ స్కాన్ చేసి కూడా ఓపెన్ చేయొచ్చు. ఆ పోర్టల్లో కుటుంబ వివరాలన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే మీ మొబైల్ కు ఒక సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐడి వస్తుంది. ఇక మే 1 నుంచి 30 వరకు ప్రభుత్వ అధికారులు మీ ఇంటికే వచ్చినప్పుడు ఆ ఐడి నెంబర్ వాళ్లకు చూపిస్తే చాలు. వాళ్ళు ఆ వివరాలను పరిశీలించి ఫైనల్ సబ్మిట్ చేస్తారు. పొరపాటున మీరేమైనా తప్పుగా ఎంటర్ చేసి ఉంటే వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు సరి చేసుకోవచ్చు. ఈ జనగణనలో రెవెన్యూ గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకుంటారు. కుటుంబానికి వంటగదిని ప్రామాణికంగా తీసుకుంటారు. ఒకే ఇంట్లో అన్నాదమ్ములు కలిసి ఉంటున్నా వేర్వేరు వంటగదులు ఉంటే వారిని వేర్వేరు కుటుంబాలుగానే లెక్కిస్తారు. ఇక వాళ్ళు అడిగే 33 ప్రశ్నలు ఏంటంటే, ఇల్లు దేనితో నిర్మించారు? మరుగుదొడ్లు ఉన్నాయా? వంట కోసం కిరోసిన్ వాడుతున్నారా లేక LPG వాడుతున్నారా? ఇంట్లో స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్, టీవీ, కారు, బైక్ ఉన్నాయా? వారి ఆహారపు అలవాట్లేంటి? ఇలా మొత్తం 33 ప్రశ్నలతో కుటుంబ స్థితిగతులను సేకరిస్తారు. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, అధికారులు వచ్చినప్పుడు ప్రజలు కేవలం వివరాలు చెబితే చాలు. ఆధార్ కార్డు, పాన్ కార్డు లాంటి ఎలాంటి ఐడి ప్రూఫ్లను సమర్పించాల్సిన అవసరమే లేదు. మొదటి విడతలో కేవలం ఇల్లు, కుటుంబాల వసతుల వివరాలు మాత్రమే ఉంటాయి. ఇల్లు లేని సంచార జాతుల వివరాలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చివరి రోజు రాత్రి దేశమంతటా సేకరించి నమోదు చేస్తారు. ఇక కులగణన వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే 2వ విడతలో ఉంటుంది. 2వ విడత ప్రశ్నలు ఇంకా ఖరారు కాలేదు. టెక్నాలజీ వినియోగంతో ఈసారి జనాభా లెక్కల సేకరణ ఎంతో సులభంగా జరుగుతుందని తెలుస్తుంది. మే 1 నుంచి మీ ఇంటికి వచ్చే గణకులకు పూర్తి వివరాలు అందించడం ఒక పౌరుడిగా మన బాధ్యత. ఒకవేళ టెక్నాలజీపై అవగాహన ఉంటే ఈ నెల 16 నుంచే మీ స్మార్ట్ ఫోన్లో మీరే స్వయంగా ఆ వివరాలు నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఈ సమాచారం అంతా అత్యంత గోప్యంగా ఉంటుంది. దీనివల్ల మీకు ఎలాంటి రేషన్ కట్ అవ్వదు.